హలో ఒరే చెంగయ్య మామ చెప్పమావా? కాదురా గేట్ పైకి ఎత్తరా నేను బజార్కి పోవాలి అర్జెంట్ గా. ట్రైన్ వస్తున్నది మామ, ఇప్పుడల్లా ఎత్తేదానికి లేదు. ఆ గోష్పాతలో ట్రైన్ లేరా నువ్వు ఎత్తరా స్వామి నా పోవాలేను. మామ ఇదేం ఇంట్లో గేట్ గా తీసేదానికి, రైల్వే గేట్ గానే కాదురా నువ్వు రూమ్ లో నుంచి బయటకు వచ్చే చేత్తో టిప్పరా స్వామి పైకి లేస్తుంది అది. సిగ్నల్ ఇవ్వాలి మామ నేను తీసేదానికి. కాదురా నువ్వు ఊర్లో పరంపోక తిరుగుతా ఉంటే మేము లెక్కంతా ఖర్చు పెట్టుకొని మేము ఆన్లైన్ కాళ్ళకు పెట్టుకొని ఉద్యోగం ఇప్పించింది అందుకంట నీకా. ఉద్యోగం ఇప్పించాను, ఎప్పుడు వచ్చా అప్పుడు గేట్లు తీస్తా ఉంటాను నీకా. ఏమైనా ఎదురు మాట్లాడుతున్నావా? మీ నాయన అట్లా నోరు మూసుకుంటాడు, మరి అతకు వచ్చి గేట్ తీచురా. ఇప్పుడు ఇంటర్సిటీ వస్తుంది మామ బండి. కాదురా బండి వచ్చినాక నేను నిలబడుకోండి నేనా ఆ పక్క ఈ పక్క నీ మాదిరి మనుషులు అంతా నిలబడుకొని లేరా? అదైతే ఏమిటో నువ్వు మాట్లాడితే ఓలంటా నీకు ఉద్యోగం ఇప్పించిందా? బండి వస్తుంది ఉండు మామ, ఉంచాపుండు ఎత్తుతా ఉండు పోదు. ఆ బండి అంతా పోయిందిరే పైకెత్తు. ఏం తెచ్చేది ఇంకొకటి గూడ్స్ వస్తుంది, ఇంకొక 10 నిమిషాలు ఉండాలా. కాదురా మెట్టి తీసుకొని వచ్చాను పట్టాల మీద వేసుకోవట్టే మర్యాద ఎత్తరా పైకే. గూడ్స్ వస్తున్నది ఉండు మామ, పాని ఎత్తుతా. కాదురా మీ అత్త ఆసుపత్రిలో ఉన్నది బిన్నా పోవాలంటే ఏమిటో నువ్వు మాట్లాడేది? ఎవరిదాకా ఎత్తున్నావు రావచ్చు కదా. కడ్డీ ఎత్తేదానికి ఏంది ఇంత రామాయణం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు సిగ్నల్ ఇచ్చే కదా నేను ఎత్తేదానికి. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పరా మా మామ వచ్చాడు ఎత్తుతున్నా పైగానే. ఎత్తకూడదు మామ, గూడ్స్ వస్తున్నది రాని. ఏమిట్రా నా గోసులో కూర్చుడా గూడ్సా? కాదురా నువ్వు ఇంటికి రా చెప్తాను. గుండు మామ అంటుంటే మళ్ళీ ఏమి ఇంతసేపు నన్ను నిలబెడతాను కడ్డీ కాడా. అంత అర్జెంట్ అయితే బండి ఉంచుకొని పోవచ్చు కదా కట్టి కింద. ఏమిరా అంత పొగురుగా మాట్లాడుతున్నావా? నేను చెప్పుడు మామ బండి వచ్చాను. ముట్టోడా నువ్వు ఊర్లో ఎక్కడారా నువ్వు చెప్తాను. అయితే ఏది నువ్వు చెప్పేది డ్యూటీ కదా ఇదే. ఆదర మేము కాలా ఎలా పట్టుకొని మేము ఉద్యోగాలు ఇప్పించాం, మాకు కడ్డీ మొక్క ఎత్తరాకున్నా నువ్వు. మామ ట్రైన్ వస్తున్నది ఉండు ఎత్తుతారు ఉంచేపుండు. అది పోయినాక నువ్వేం ఎత్తేది నా గోసిపోతా నువ్వేత్తేదా చెప్పా. ఆ ట్రైన్ పొందిన మామ గేట్ వస్తున్నా చూడా. నువ్వు ఇంటికి రారా, నీకు నీ పిల్లానికి నీ నాయనకు ఉంటుంది రా. డ్యూటీ కదా ఇదే. నోరు మూసుకో ఫోన్ పెట్టరా.